ఇక్కడ ఏ కాలమ్‌లో పేర్లు, బి కాలమ్ సి కాలమ్‌లో మొబైల్ నంబర్‌లున్నాయి. నేను ఇక్కడ బి కాలమ్‌లో లాస్ట్ 4 డిజిట్స్ ఒక హెల్పర్ కాలమ్. అది మనకు అనవసరం యాక్చువల్‌గా. అది లేకున్నా పర్వాలేదు. సో, ఇక్కడ 4 డిజిట్స్ రైట్ నుంచి లాస్ట్ 4 డిజిట్స్ ఎంటర్ చేస్తే మనకిక్కడ ఫుల్ నంబర్ రావాలి. తర్వాత ఇక్కడ పేరు రావాలి. 10 సెకన్ల లోపల. చేయగలుగుతారా? ఓకే. ఇక్కడ నేను ఫార్ములా ఎంటర్ చేస్తా చూడండి. ఇది మొదలు డిలీట్ చేసేస్తా. చేసి ఈక్వల్ టు ఎక్స్ లుకప్, ఎక్స్ లుకప్ బ్రాకెట్ ఓపెన్. మనము దేన్ని చేయాలి? దీని ఈ సెల్ ఈ వాల్యూని సెర్చ్ చేయాలి. ఇప్పుడు మనము F4 నొక్కాలి. ఎందుకంటే దాన్ని లాక్ చేయాలి. అది డాలర్ డాలర్ రావాలి. అది మారదన్నమాట. సో, ఇప్పుడు ఏ దాంట్లో చూడాలి మనము? సి దాంట్లో చూడాలి. C2 నుంచి C1001. సిలో చూడొద్దు మనం. బిలో చూడాలి. బి 4 డిజిట్స్ ఉన్నాయి కదా! B22 B1001 కామా రిటర్న్ అర్రే ఏంటిది? C22 C1001 కామా ఒకవేళ లేకపోతే నాట్ ఫౌండ్, నాట్ ఫౌండ్. ఈ మెసేజ్ మనకు రావాలి. బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. చూసారా? నెంబర్ వచ్చేసింది. తర్వాత ఈ సేమ్ ఫార్ములాని ఇక్కడ కాపీ చేసి ఒక్కటే చేంజ్ చేసిన. ఈ రిటర్న్ ఎర్రే ఉంది కదా! ఇంతకుముందు దానిలో C2 టు C1001 అని ఉంది. దానికి బదులుగా మనకు నేమ్ కావాలి. అది ఏ కాలంలో ఉంది? A2 నుంచి A1001. ఈ మాత్రం చేంజ్ చేస్తే చాలు. పేరు కూడా వచ్చేస్తది. ఈ 4 డిజిట్లు ఎట్లా వచ్చినాయి మనకు? ఎప్పుడు కూడా ఎక్స్ లుకప్ మనకు టెక్స్ట్ ఫార్మాట్‌లో ఉండాలి. లెఫ్ట్ సైడ్ అలైన్ అయి ఉంది కదా! అంటే టెక్స్ట్ అన్నమాట. ఎట్లా వచ్చింది ఇది? ఇక్కడిది దీనికి ఒక చిన్న ఫార్ములా ఈక్వల్ టు రైట్. ఈ నంబర్‌లో రైట్ నుంచి 4 డిజిట్స్ తీసుకో అని చెప్పి మనం ఫార్ములా ఎంటర్ చేసినాం. ఇది హెల్పర్ కాలమ్. దీనిలోనే మనం ఎంటర్ చేసే 4 డిజిట్లు మనం సెర్చ్ చేస్తామన్నమాట. ఈ హెల్పర్ కాలమ్ కూడా మనకు అవసరం. ఉంటాను. ఈ రకంగా మనం 4 డిజిట్స్ మనకు తెలిస్తే చాలు. మనకు